పేరు డాక్టర్ తిరుమల శెట్టి. రైట్. ఇప్పుడు టాటా కంపెనీకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లేఆఫ్స్ అంటే చాలా 200 మెంబర్స్ ఈరోజు తీయడం జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? టాటా కంపెనీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు మనం. టాటా కంపెనీ ప్రాబ్లంలో ఎంతవరకు ఉందో ఏమో తెలియదు, కానీ రతన్ టాటా గారు చనిపోయిన తర్వాత కొన్ని ఇబ్బందులు అనేవి తలెత్తాయి ప్రస్తుతానికి. అవి లోపలే ముసుగులో గుద్దులాట్లయినాయి. ఇప్పుడు ఈ ఎంప్లాయీస్ని తీసేయటం వలన అది పబ్లిసిటీ అయిపోయింది. ఎందుకంటే నడుస్తున్నటువంటి బ్రతుకుల మీద కొట్టేశారు. లే ఆఫ్స్ అంటూ ప్రతి ఒక్కళ్ళు బీటెక్ చదవటం, బీటెక్ చదివినప్పుడు ప్రతి ఒక్కడు ఇంజనీర్కి వెళ్ళిపోవడం, ఇలా ఉండడం వలన ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇక ఏంటంటే కూర్చొని చేసే పని అంతసేపు. దానికి పరుగులు ఉండవు, ఉరుకులు ఉండవు, టైమింగ్స్ ఉండదు, ఏముండదు. కూర్చున్నామా ఇంట్లో చేసుకున్నామా, ఇట్లా దీనికి అలవాటు పడిపోయింది యువత. దాని మీద ఏంటంటే ఇప్పుడు మరి ఉద్యోగాలు పోతాయని నేను ఇంత ముందులో ఒక ఇంటర్వ్యూలో చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కదా, మరి ఇస్తున్నారు. అందుకనే ఇప్పుడు పడిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక పొయ్యి మీద ఒక పాలు గిన్నె పెడతాం, అది పొంగేది ఎందుకు? పొయ్యి పాలు అవ్వడానికి. ఇప్పుడు ఈ లే ఆఫ్స్ ఏంటి, ఇప్పుడు సాఫ్ట్వేర్కే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లల పేరెంట్స్ ఆడపిల్లల జీవితాలు ఆగం చేసుకోవడానికి అటువంటి ఇంపార్టెంట్. మరి వాడికే ఇస్తున్నారు పిల్లలు. మీలాంటి కష్టపడే వాళ్ళకి ఎవరికి ఇస్తున్నారు చెప్పండి? పొద్దున్నే లెగిస్తే పొద్దున్నే లెగిస్తే ఒళ్ళు వంచి పనిచేసేవాడికి ఎవ్వరికి పిల్లనివ్వట్లా. ప్రతి ఒక్కడు సాఫ్ట్వేర్కే ఎగబడుతున్నాడు. వాడు కూతురు చదువుకోపోని, కట్నం ఇవ్వకపోని, మన తెలుగు 2 రాష్ట్రాల వరకు అయితే మాత్రం సాఫ్ట్వేర్కే పిల్లనిస్తున్నారు. సాఫ్ట్వేర్ కంపెనీకి తాళి కట్టించుకుంటుంది. సాఫ్ట్వేర్ వచ్చే ₹1,00,000కి కాపురం చేస్తుంది అమ్మాయి. ఇలా ఉంది. అంటే సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం వెళ్ళే వాళ్ళకి ఏం చెప్తారో, చదువుకున్న వాళ్ళకి ఏం చెప్తారో, అమ్మాయిలు ఇచ్చే తల్లిదండ్రులకి ఏం చెప్తారు? శుభ్రంగా చదువుకోండి. బీటెక్ చేస్తారా, ఎంటెక్ చేస్తారా, ఐటెక్ చేస్తారా, ఏ టెక్ అయినా చేయండి. బిజినెస్ పెట్టుకోండి. ఒకటి చేతి కింద నువ్వు ఉద్యోగానికి ఉండి వాడు ఇస్తున్న వర్క్ నువ్వు ఎడిక్ట్ అయిపోయి నీ ఫ్యామిలీని నువ్వు పెట్టుకొని ఈఎంఐలు పెట్టుకొని ఇప్పుడు కారు కొనుక్కుంటావుగా, ఒక బైక్ కొనుక్కుంటావుగా, ఇప్పుడు ఈ జాబును నమ్ముకొని ఒక ఇంటికి ఈఎంఐ కట్టుకుంటావుగా. ఇవన్నీ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చేసినాయిగా. నువ్వు రేపటి రోజు నీ లైఫ్ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుందిగా. నేను కన్నతల్లిదండ్రులు, నీ భార్య పిల్లలు మొత్తం రోడ్డు మీదకే దీనివల్ల. అదే బిజినెస్ పెట్టుకున్నావు అనుకో, నువ్వే ఇప్పుడు హీరో, నీ కుటుంబానికి నువ్వే హీరో. ఒకప్పుడు నీ తండ్రి నీకు హీరో నీ కుటుంబానికి. ఎందుకంటే అతను ఎంతో కష్టపడి శ్రమపడి పెంచి పెద్ద చేసి నిన్ను ఒక బీటెక్ చదివించి సాఫ్ట్వేర్గా దిద్దాడు కనుక. ఇలాగే పోతా ఉంటాయి. ఇక సాఫ్ట్వేర్ అనే దానికి వాల్యూ లేదు ఇప్పుడు. అయినా సరే ఇక వాళ్ళు కూడా అమ్మాయిలు ఇచ్చే తల్లిదండ్రులు కూడా మూర్ఖంగా ఉన్నారు. ఎంత మూర్ఖంగా ఉన్నారంటే అంత మూర్ఖంగా ఉన్నారు. పోయినప్పుడు చూద్దాంలే, ముందర సాఫ్ట్వేర్కి ఇద్దాం అమ్మాయిని. సాఫ్ట్వేర్ దగ్గర ఉన్నదేంటో, హార్డ్ వర్కర్ దగ్గర లేనిదేంటో తెలియలేదు ప్రస్తుతానికి. దీని మీద ఏంటంటే ఇకనైనా అమ్మాయిల పేరెంట్స్ కళ్ళు తెరిచి కష్టపడి డిగ్రీ చదువుకున్నాడుకో, ఇంకా ఏదైనా పైన చదువుకున్నాడుకో బీటెక్ చెయ్యండి, చేయొద్దనట్లేదు. సొంతంగా బిజినెస్ పెట్టుకోండి. ఎవరైనా రోడ్డు అమ్మడే ఒక ₹50,000 పెట్టి బిజినెస్ పెట్టండి, లేదా 10,000, 20,000 నీ కెపాసిటీ ఎంతవరకు ఉంటే మనీ పరంగా, ఫైనాన్స్ పరంగా అంతవరకే పెట్టుకో. ఒక 2 నెలలు లాస్ అవుతావు, 3వ నెలల నుంచి నీ సిరి నీకు ఎత్తుకుంటుంది. ఇటువంటి బిజినెస్ ఏంటంటే దేనికి పబ్లిక్ ఆకర్షణ అవుతుంది, ఫస్ట్ అట్రాక్షన్ దేనికి అవుతుంది, దాన్ని పెట్టుకొని నువ్వు బిజినెస్ పెట్టుకుంటే నువ్వే రాజు అవుతావు. టాటా కంపెనీ ఒక బ్రాండ్ ఉండేది, ప్రతి దాంట్లో ఉండేవాళ్ళు, ముందలుగులో ఉండేవాళ్ళు. మరి అలాంటిది ఇప్పుడు లే ఆఫ్స్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోవచ్చా మనం? దీని గురించి మరి వచ్చింది, ప్రాబ్లం జరుగుతున్నాయి, నష్టాలు జరుగుతున్నాయి, ప్రాబ్లం వచ్చింది. ఒకప్పుడు టాటా కంపెనీ అంటే పెద్ద పేరుగాంచినటువంటి ఒక అంబాసిడర్. అంబాసిడర్ ఎక్కడ ఏ సముద్రంలో మునకలేస్తుందో, ఏ పిల్ల కాలువల్లో మునకలేస్తుందో తెలియట్లేదు. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, మరి నమ్ముకొని జాబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళని తీసి పక్కన పడేసేస్తే మరి వాళ్ళని అది అక్కడ మునకలేస్తున్నట్టే లెక్క. మురికి నీరులో ఇక్కడ హైదరాబాద్లో హుసేన్ సాగర్ ఉంది, ఆ మురికి నీరులో మునకలేసినా చెప్పుకునేది ఏం లేదు. ఇప్పుడు టాటా కంపెనీ ఆయన చనిపోయిన తర్వాత లోపల చాలా జరిగినాయి, కాబట్టి ఇప్పుడు బయటికి ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. టాటా గారు చనిపోయిన తర్వాత ఆ కంపెనీని లీడర్షిప్ చేసి అంటే ఒక దారిలో నడిపించే వ్యక్తిని కోల్పోవడం లేదు జరుగుతుంది. అన్ని కంపెనీలలో లే ఆఫ్ జరుగుతున్నాయి కాబట్టి అంత టెక్నాలజీని వాళ్ళ దగ్గర లేక ఇప్పుడు ఏ డెవలప్ అవడం వల్ల అంత ఎంప్లాయీస్ యూజ్ అవ్వకపోవడం వల్ల ఉన్న వాళ్ళందరినీ తీసేస్తున్నారు. రతన్ గారు అంతటి మేధస్సు శక్తి ఉన్నటువంటి వాళ్ళు లేరు అనుకుంటున్నాం ప్రస్తుతానికి. ఇప్పుడు టాటా రతన్ గారు ఉన్నారంటే అతను ఎంత మేధస్సు శక్తితోటి, అతను ఎంత మైండ్ టాలెంట్ తోటి, ఎంత మనీ టాలెంట్ తోటి, ఎంత ఫైనాన్స్ టాలెంట్ తోటి ఆ బిజినెస్ పెట్టారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు, వాళ్ళందరికీ బ్రతుకు తెరువును చూపించారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే
అతను లేకపోవడం కూడా ఒకటి. మేధస్సు శక్తి, సరైన మేధావి అనేది ఉండాలిగా. ఏదో ఇచ్చామా చేసామా చెందామా అంటే ఇదిగో ఇలాగే మునకలేస్తా వెళ్తుంది అనమాట. ఆ కంపెనీ అనేది, టాటా కంపెనీ అనేది మునకలేసుకుంటూ వెళ్తుంది. అలా కాకుండా మేధావుడు ఉండాలి అక్కడ. మేధస్సు శక్తిని, బ్రెయిన్ ఉపయోగించి అందరికీ పనిచ్చి అన్నం పెట్టేవాడు ఉంటే వాడు మరో టాటా అవుతాడేమో. ఒకవేళ రతన్ గారే ఉండుంటే ఇలా అందరి చేతులు అంటే ఆయన నమ్ముకొని చేపట్టుకున్న వాళ్ళ చేతులు విడిచేసేవాడు కాదు, వాళ్ళకి తగ్గట్టుగా వేరే ఏదో ఒకటి సెట్ చేసి వాళ్ళకి దారి చూపించేవాడు అనుకోవచ్చా? నిజమే ఆ మాట. ఇప్పుడు తనని నమ్ముకొని ఉన్న వాళ్ళకు తన కంపెనీలో జాబ్ చేస్తున్నారంటే జాబ్ హోల్డర్స్ తన పిల్లలతో సమానం. ఆ పిల్లల్ని రోడ్డు మీద వేసుకోలేడు ఏ తండ్రి. అలాగే ఏదో ఒక దారి చూపించేవాడు, ఏదో ఒక మార్గం ఇప్పించేవాడు. ఈరోజు ఆయన లేకపోవడం వల్ల ఆ కంపెనీని నమ్ముకొని అందులో చేరిన వాళ్ళందరూ కూడా లేఆఫ్స్ గురవుతున్నారు. పక్కా అతను లేకపోవడం ఒకటి. ఆ పైన ఇంకా లొసుకులు జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు కూడా ఏవో మొత్తానికి అయితే గుడుగుడని అయితే జరుగుతుంది దానిట్లో. అవన్నీ బయటికి రావు, బయటికి వచ్చినప్పటికే వస్తాయి. దాంట్లో నుంచి ఎవడైనా ఒకడు ఇసుకు చెంది బాగా బాధపడి ఏ సూసైడ్కో ఏ సోషల్ మీడియాలో వీడియోనో పెడితే అప్పుడు అక్కడ బయటకు వస్తుంది అదంతా.